కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకైన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము 7 తెగుళ్ళు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 16 అధ్యాయంలో చెప్పబడ్డవి. ఈ దినాన్న మూడవ తెగులు గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఈ తెగుళ్ళన్నీ కూడా ఎప్పుడొస్తాయి? రెండవ రాకడికి ముందు వస్తాయి అని విపులంగా ప్రభు మనకి వివరాలు తెలియజేశారు. అదే రీతిగా ఈ యొక్క 7 తెగుళ్ళు కూడా ప్రభువు ఎంతో ప్రేమతో మనకు ముందుగానే చేసిన హెచ్చరిక. ప్రార్థన చేసుకుని బైబిల్ నుంచి ఈ యొక్క 3వ తెగులు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలని మీరు ప్రేమించి మీ ప్రేమ ద్వారా మాకు ఈ హెచ్చరిక వర్తమానాన్ని అందిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఒక్కరం కూడా ఈ యొక్క 7 తెగుళ్ళలో ఒక్కటి కూడా మాకు సోకకుండా, మమ్మల్ని అంటకుండా ఉండాలని ముందుగానే మాకు మీరు హెచ్చరిక చేశారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని దీవించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకునే కృప మాకు అనుగ్రహించండి. పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించి ఈ విషయాలు మేము అర్థం చేసుకుని, ఈ మర్మాలు తెలుసుకుని మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ప్రేమగల దేవుడు. ఆయన మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు. కనుకనే మనలో ఎవ్వరికి కూడా ఈ యొక్క 7 తెగుళ్ళు రాకూడదని ముందుగానే ఆయన ప్రేమతో మనకి ఈ హెచ్చరిక చేశారు. ఇది నాన్న 3వ తెగులు. ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 4 నుంచి 7 వరకున్న వాక్య భాగం. మనందరికీ తెలిసిన రీతిగా ఈ లోకంలో ఏ నగరాన్నైనా ఏ పట్టణాన్నైనా చూడండి, అవి నది ఒడ్డున గాని లేకపోతే సముద్రం ఒడ్డున గాని నిర్మించబడ్డాయి. కారణం, జనులకు నీరు కావాలి. నీరు లేకపోయినట్లయితే మన జీవితాలు గడవు. కనుక ప్రజలు నదుల ఒడ్డున ఆ యొక్క పట్టణాలను నిర్మించుకున్నారు, నగరాలు నిర్మించుకున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో సముద్రం ఒడ్డున. మీరు ఆలోచించండి, సముద్రం ఒడ్డున కాకుండా లేదా నది ఒడ్డున కాకుండా ఏదైనా సరే ఒక నగరం కానీ పట్టణం కానీ ఉన్నదేమో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడా లేవు ప్రపంచంలో. కనుక దేవుడు ఈ యొక్క 3వ తెగుల్లో దేవుని యొక్క దూత, దేవుని యొక్క ఉగ్రతను ఆ నదుల మీద కుమ్మరిస్తారు. ఇది ఇంకా జరగలేదు, 2వ రాకడకు ముందు జరుగుతాయి. ఎప్పుడైతే దేవదూత దేవుని యొక్క ఉగ్రతను నదుల మీద, ఆ చెరువుల మీద, కాలువల మీద, వారి యొక్క జలాశయాల మీద కుమ్మరించినప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కడున్నా సరే జలాశయాలు, అవి బావులైనా కాలువలైనా నదులైనా ఏవైనా సరే, అవన్నీ కూడా రక్తంగా మారిపోతాయి, ఎర్రగా రక్తంగా మారిపోతాయి. వాటిని మనుషులు త్రాగటానికి ఉపయోగం లేదు. అది ప్రమాదకరమైన విషపూరితం అయిపోతాయి అన్నమాట. కనుక మనం ఎవరూ కూడా ఈ బారిని పడకుండా దేవుడు మనకి ముందుగానే హెచ్చరిక చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రేమపూరితమైన ఈ హెచ్చరికను మనం అర్థం చేసుకుని యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన బిడ్డలుగా మనం జీవించినట్లయితే మనకి ఏ డోకా లేదు. మనకు చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 2వ వచనంలో దాన్ని గమనించాం కూడా. గడిచిన 2 ఎపిసోడ్లో ఎవరైతే మృగం ముద్ర కలిగి ఉంటారో, మృగం యొక్క ప్రతిమను పూజిస్తారో, మృగం అంటే ఎవరు? దానియేలు గ్రంథం 7 అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మృగం అంటే రాజు, రాజ్యము అనగా రాజ్యాలు. పూర్వకాలంలో రాజులు పరిపాలించేవారు. కనుక పాలకుల్ని ఇక్కడ మృగంతో పోల్చారు. కనుక ఈ యొక్క 4 జంతువులు లేకపోతే 4 మృగాలు, దానియేలు 7:17లో 4 రాజులు. రాజు అంటే రాజ్యం ఉంటుంది. కనుక కడవరి కాల చివరి దినాల్లో సాతాను ఈ రాజుల్ని, ఈ యొక్క పాలకుల్ని, వారిది ఏ పేరైనా సరే, వారిని పట్టుకొని వారిని తన సాధనాలుగా వాడుకుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా చేయకుండా మానవులు చెప్పిన మానవ శాసనాలు కనుక దేవునికి వ్యతిరేకమైనవి లేకపోయినట్లయితే బైబిల్లో లేని విషయాలు ఏ యొక్క ప్రభుత్వం శాసించినప్పటికీ అది బైబిల్కి వ్యతిరేకమైనట్లయితే దానిని మనం చేయకూడదు. అలా చేసినట్లయితే ఆ మృగం ముద్ర అంటే ఆ ప్రభుత్వం ముద్ర వస్తుంది మనకి.
ఈ యొక్క సమస్య. కనుక ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరు కూడా ఆందోళన పడనవసరం లేదు దేని విషయంలో, ఈ యొక్క 7 తెగుళ్ళ విషయంలో. కనుక యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం వల్లనే దీని నుంచి మనకి రక్షణ కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించాల. దేవుడే కదా ఈ యొక్క నదుల్ని, ఇక జలాశయాల్ని సృష్టించారు. మరి ఆయనకు ఈ యొక్క నదుల మీద, జలాశయాల మీద ఆయనకు కోపం ఎందుకు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానిద్దాం. ఆదిలో దేవుడు ఏదేను తోటను సృష్టించినప్పుడు ఏదేను తోటలో ఒక నది ప్రవహించిందని చెప్పబడ్డది. ఆదికాండం 2:10. దేని కొరకు ఆ యొక్క నదిని దేవుడు సృష్టించారు ఏదేను తోటలో? తర్వాత ఆ నది ఆ ఏదేను తోటలోంచి ప్రవహించి 4 నదులుగా విడిపోయిందని ఆదికాండం 2:11. ఆ 4 నదుల పేర్లు కూడా ఇవ్వబడ్డాయి. పీసోన్ అని, గెహోన్ అని, హెడేకేల్ అని. హెడేకేల్ అంటే దానికి మరొక పేరు టైగ్రీస్ అన్నమాట. 4వది యూఫ్రటీస్. ఈ 4 నదులు. అయితే ఈ 4 నదుల యొక్క పని ఏంటి? ఆ 4 నదుల్ని దేవుడు దేని కొరకు సృష్టించారంటే ఈ యొక్క ఏదేను తోటలోని చెట్లకు, మొక్కలకు నీటి సరఫరా అందించడానికి. అది దేవుని యొక్క ఏర్పాటు. నదుల ద్వారా, ఈ యొక్క జలాశయాల ద్వారా మొక్కలకు, తర్వాత వృక్షాలకు కావలసిన నీటి సదుపాయం అందాలని. అయితే సాతాను చూడండి, సాతాను చాలా కుయుక్తితో ఈ యొక్క నదుల్ని కూడా తనకు అనుకూలంగా మలచుకొని ఈ నదుల్ని, జలాశయాల్ని కూడా తన ఏజెంట్లుగా వాడుకుంటున్నాడు. మనం అనుకోవచ్చు, నదుల్ని, జలాశయాల్ని సాతాను ఎలా వాడుకుంటాడు? సాతాను మనుషులు వాడుకోగలడు, జంతువులు వాడుకోగలడు. అలాగే ఈ యొక్క ప్రకృతిలో ఉన్న దేన్నైనా సరే తనకు అనుకూలంగా, తనకు సాధనంగా వాడుకోగలడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:3-4 చూసినట్లయితే ఈ యొక్క యుగ సంబంధమైన దేవతని తర్జుమా చేశారు మన భాషలో. మూల భాషలో కానీ ఆంగ్లంలో కానీ చూసినట్లయితే యుగ సంబంధమైన దేవుడు అనగా సాతానుడు మన యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలిగిస్తున్నాడు. మనందరికీ తెలిసిన రీతిగా దేవుడు ఈ సృష్టి అంతటినీ కూడా చేశారు 6 దినాల్లో. 7వ దినాన్ని విశ్రమించారు. ప్రకటన గ్రంథం 14:7 మనం గమనించినట్లయితే ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను సృష్టించిన వానినే పూజించుడే అని తర్జుమా చేయాల. మన భాషలో జలధారలను సృష్టించే వానికి నమస్కారం చేయండి అని చెప్పబడ్డది. ఇది నమస్కారం కాదు, అది చాలా బలహీనమైన తర్జుమా. మూల భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ చూసినట్లయితే వర్షిప్ అని ఉంది. అంటే ఆయన ఎవరిని పూజించాలి మనం? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను. జలధారలు అంటే నదులు, జలాశయాల్ని ఎవరు చేశారు? దేవుడు చేశారు, యేసుప్రభు చేశారు. ఆయన్నే పూజించాలా. అయితే సాతాను ఏ రీతిగా మానవుల మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేస్తున్నాడో ఒక్కసారి మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి వచ్చేసిందో. సృష్టించిన సృష్టికర్త ఆయన్ని విడిచిపెట్టేసి ఆ సృష్టిని చాలా మంది, ప్రియ సోదరి సోదరులారా, మనం అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మనము దేవుని తట్టు తిరగాల, దేవుణ్ణే పూజించాల. ఇక ఈ సృష్టిలో దేనిని కూడా మనం పూజించకూడదు, దేవుని తప్ప. మరొక విషయం కూడా, సాతాను ఏ రీతిగా ఈ యొక్క నదుల్ని తన ఏజెంట్లుగా దేవునికి వ్యతిరేకంగా వాడుతున్నాడో మనకు తెలుసు. అనేక సందర్భాల్లో ప్రపంచంలో అనేక చోట్ల ఈ నదుల ద్వారా రకరకాల నావలు, ఆ స్టీమర్లు, ఆ యొక్క బోట్లు అంటున్నాం కదా ఇంగ్లీష్లో, వాటి ద్వారా మానవులకు కీడు కలిగించే పదార్థాలని వారు రవాణా చేస్తున్నారు. మానవులకు కీడు కలిగించే పదార్థాలు ఏంటి? ఆ యొక్క పొగాకు ఉత్పత్తులు, అలాగే రకరకాల పేర్లతో ఉన్న సారాయి, అదే రీతిగా ఇక మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో. చూచారా, అనేక చోట్ల వారు దొంగ రవాణా రాత్రి వేళ చేసేస్తున్నారు. ఇది మానవులకి ఎంతో కీడు కలిగించేది. వీటిని దేని ద్వారా? ఈ నదుల ద్వారా, సముద్రాల ద్వారా. కనుకనే దేవుడు ఆయన యొక్క కోపాన్ని 2వ తెగుల్లో సముద్రం మీద కుమ్మరించారు, 3వ తెగుల్లో ఈ నదుల మీద కూడా కుమ్మరిస్తున్నారు. దేనికి? అనేక మంది ఈ యొక్క ప్రజలు, స్మగ్లర్స్, మానవులకు వ్యతిరేకమైన ఆ పదార్థాలని వారు రవాణా చేస్తున్నారు. అయితే దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క ఏర్పాటు ఏంటి? మొక్కలకి, చెట్లకి నీటిని సరఫరా చేయాలి, ఇక నదులు, జలాశయాలు. సాతానేమో
దానికి వ్యతిరేకంగా చేసేశాడు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. ఈ యొక్క నదుల్లో, జలాశయాల్లో అనేక మంది విశ్వాసులు మునిగిపోయి చనిపోయారు. ఇదంతా కూడా సాతాను కార్యక్రమం. అనేక మంది దైవ సేవకులు కూడా ఈ నదుల్లో మునిగిపోయి చనిపోయారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఈ నదుల్ని, జలాశయాల్ని, మనం తవ్వుకున్న బావుల్ని కూడా సాతాను తన సాధనాలుగా వాడుకొని అనేక మందిని సాతాను ప్రేరేపించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు ఆ నదిలో పడిపోయి, ఆ యొక్క బావిలో పడిపోయి, లేకపోతే జలాశయంలో పడిపోయి వారి ప్రాణాలని అంతం చేసేసుకుంటున్నారు. చూచారా, సాతాను ఈ యొక్క నదులు, జలాశయాలు దేవుడు ఎంతో మంచి కొరకు సృష్టిస్తే సాతానేమో దీన్ని మానవుల యొక్క ప్రాణాన్ని అంతం చేసేయటానికి, చంపేయటానికి ఒక సాధనాలుగా వాడుకుంటున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైనా సరే పరిస్థితులు విషమించి మన యొక్క ఆలోచనలో కూడా నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతే మంచిది అనే ఆలోచన వస్తుందంటే అది ఖచ్చితంగా సాతాను యొక్క ఆలోచన. మనకున్న చరిత్ర ఏంటంటే, వాల్డెన్సీయులని ఎంతో విశ్వాసులు బైబిల్లో ఏదుంటే దాన్నే పాటించారు. వీరు 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఐరోపాలో, ఇంగ్లీష్లో యూరప్ అంటున్నాం కదా, ఈ ఐరోపాలో వారు నివసించారు. ఆల్ప్ మౌంటైన్స్, అల్ప పర్వతాల్లో. అయితే వారిలో అనేక మందిని ఆనాటి పాలకులు వారు వాక్యం చదువుతున్నారని, వారు బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి ఇతరులకు అందిస్తున్నారని వారిని గడ్డ కట్టేస్తున్న ఆ యొక్క చల్లని నదుల్లో వారిని కాళ్ళు చేతులు కట్టేసి పడేసేసేవారు. వారు ఆ యొక్క నదిలో బిగిసిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఆ రోజుల్లో. నదులపై దేవుని యొక్క ఉగ్రత ఎందుకు వచ్చిందంటే, నదులు దేవుని యొక్క బిడ్డలకు, అనేక మంది దేవుని బిడ్డల యొక్క ప్రాణాలని తీసుకున్నది కనుక. అనేక మంది ఈ నదులు, జలాశయాలు దేవుని బిడ్డల్ని ఇవి పొట్టను పెట్టుకున్నాయి కనుక దేవునికి ఈ యొక్క నదుల మీద, జలాశయాల మీద కోపంతో ఈ యొక్క మూడవ తెగుల్లో నదులు, జలాశయాలు అన్ని కూడా రక్తవర్ణంగా మారిపోయాయి. షాన్ అనే పాస్టర్ గారు, రష్యాలో షాన్ అనే పాస్టర్ గారు, షాన్ థామస్ ఆయన పేరు, ఆయన నదిలో మునిగి చనిపోయారు 2022 మార్చి 18వ తారీఖున. ఇలాగ అనేక మంది, ఒకటే ఉదాహరణ ఇస్తున్నాను కానీ మీకు, అనేక మంది విశ్వాసులు, దేవుని సేవకులు కూడా అనేక ప్రమాదాల్లో నదుల్లో మునిగి చనిపోయారు. కనుకనే దేవుని యొక్క ఉగ్రత ఇక నదుల మీద కూడా కురుమరిస్తున్నారు. మరొక విషయాన్ని కూడా గమనించాలి. ఈ కడవరకాల చివరి దినాల్లో మనం గత 2 ఎపిసోడ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాం. 666 అని ముద్ర వస్తుంది. అది అందరూ కూడా వేయించుకోవాలా. అది వేయించుకోకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుంచి 18 వరకు వాక్య భాగంలో. మరి కొనకుండా, అమ్మకుండా ఎలా జీవించగలం? ఈ దినాల్లో చిన్న గ్రామానికి వెళ్ళినా సరే అక్కడ నీరు కొనుక్కుంటున్నారు, ఆ నీరు డబ్బాలు కొనుక్కుంటున్నారు, వాటర్ బాటిల్స్ అంటున్నాం. ఆ బాటిల్స్ కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద 20 లీటర్లు పట్టే ఆ క్యాన్లు కొనుక్కుంటున్నారు. అందరు కూడా కొనుక్కుంటున్నారు. ఈ విషయం మనకు తెలుసు, మనం కూడా అదే పని చేస్తున్నాం. మరి కడవరకాల చివరి దినాల్లో కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే ఆ యొక్క 666 ముద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా, మరి కొనుక్కోవటానికి నీళ్లు కూడా కొనుక్కోవాలా? మరి నీళ్లు కొనుక్కోవటానికి కూడా అవకాశం లేదు, ఏది కొనుక్కోవటానికి అవకాశం లేదు. మరి ఎలాగా దేవుని బిడ్డలు ఎలా జీవిస్తారు? నీరు లేకుండా ఎలా బ్రతకగలం అనే అనుమానం మనందరికి కూడా వస్తుంది. ప్రియ సోదరులారా, మనకి నీరు కొనుక్కోవటానికి అవకాశం లేకపోయినా సరే, ఏది కొనటానికి అవకాశం లేదు, నీరు కూడా కొనుక్కోవాలా. ఈ రోజుల్లో దాదాపు అందరం కొనుక్కుంటున్నాం నీరు. ఆ అవకాశం ఉండదు. అయినప్పటికీ మనము ఆ యొక్క 666 ముద్ర వేయించుకోకూడదు. ప్రభుత్వం ప్రవేశపెట్టేది మనం ఎందుకు వేయించుకోకూడదు అనే ప్రశ్న వస్తుంది మనకి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, ప్రకటన 14వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, ఎవరైనా సరే ఆ మృగం యొక్క ముద్ర అంటే ప్రభుత్వం యొక్క ముద్ర, ప్రభుత్వం యొక్క శాసనం అన్నమాట. ఎవరైనా సరే వేయించుకున్నట్లయితే వారిని ప్రభు అంటున్నారు నరకాగ్నిలో వేసేస్తానంటున్నారు. కనుక దానిని మనం వేయించుకోకూడదు. వేయించుకోకపోతే కొనటానికి లేదు, కనీసం నీరు కొనుక్కోవటానికి, మంచినీళ్ళు కొనుక్కోవటానికి కూడా అవకాశం లేదు. ప్రియ సోదరులారా, చాలా గడ్డు కాలం. అయినప్పటికీ దేవుని బిడ్డలుగా మన విశ్వాసం విడిచిపెట్టేయకూడదు. కారణం ఏంటి?
దేవుని యొక్క విశ్వాసం మనం కొనసాగినట్లయితే, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే, ఆ ప్రేమ గల యేసు ప్రభువారు మనల్ని విడిచిపెట్టరు. మనకు కావాల్సిన నీరు, ఆహారాన్ని కూడా ఆయనే అద్భుత రీతిగా అనుగ్రహిస్తారు, ఇశ్రాయేలీలకు అనుగ్రహించినట్లుగా. అయితే వెంటనే మనలో వచ్చే అనుమానం ఏంటంటే, ఇంత ప్రేమ గల దేవుడు, శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన ఇంత కఠినంగా మంచినీళ్ళు ఒక్క చుక్క కూడా ప్రపంచంలో ఎక్కడ దొరకకుండా చేసేస్తే మరి ప్రజలు ఏం త్రాగుతారు, చిన్నపిల్లలు ఏం త్రాగుతారు అనే ప్రశ్న వస్తుంది. అయితే ఇంత కఠినంగా దేవుడు ఎందుకు నిర్ణయం చేసుకుని నదులు, జలాశయాలు అనగా ఇంకెక్కడా కూడా మనం ఇంట్లో దాచుకున్నా సరే నీళ్లు, ఇంట్లో ఉన్న నీరు కూడా, మంచి నీరు కూడా అంతా రక్తవర్ణం అయిపోతుంది, రక్తంలాగా అయిపోతుంది. దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో మరికొన్ని విషయాలు గమనిద్దాం. దేనికి దేవుడు ఇంత కఠినమైన నిర్ణయం చేసుకుని ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా మంచి నీరు దొరకకుండా చేసేస్తారు ఈ కడవరి కాల చివరి దినాల్లో, రెండవ రాకడకు ముందు, ఈ యొక్క 3వ తెగుల్లో. ప్రకటన గ్రంథం 16:6 గమనించినట్లయితే, ప్రకటన 16:6 గమనించినట్లయితే, ఈ యొక్క లోకస్తులు, వీరిని దుర్మార్గులు అంటున్నారు. వారు ఏం చేశారు? దేవుని యొక్క భక్తుల రక్తాన్ని చిందించారు. ప్రవక్తలు, దేవుని యొక్క భక్తులు, వారి యొక్క రక్తాన్ని చిందించారు. పూర్వకాలంలో అనేక మంది దేవుని యొక్క భక్తులు హతసాక్షులైపోయారు. దేవుని యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులైపోయారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు తప్ప అందరూ కూడా హతసాక్షులైపోయారు. ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా 666 ముద్ర వచ్చినప్పుడు, ఈ భూమి మీద ఎక్కడ నివసించినప్పటికీ మహాశ్రమ కాలం వస్తుందని ప్రభువారు ముందుగానే హెచ్చరించారు. మత్తయి సువార్త 24:21-22 ఇక ఎప్పుడు కూడా అటువంటి మహాశ్రమ కాలం రాలేదు ఇంతవరకు కూడా అని ప్రభు ముందు హెచ్చరించారు. అయితే ఈ యొక్క కడవరి కాల చివరి దినాల్లో కూడా అనేక మంది విశ్వాసులు దేవుని కొరకు వారి ప్రాణాలను అర్పించేసి హతసాక్షులు అయిపోతారు. కనుక వారి రక్తం చిందించబడుతుంది కనుక గమనించండి, ప్రకటన గ్రంథం 16:6 దేవుడు ఈ యొక్క ఎవరైతే దారుణాలు చేస్తారో కడవరి కాలంలో వారికి రక్తాన్ని త్రాగటానికి ఇస్తున్నారు. ఇక భూమి మీద త్రాగటానికి ఒక్క చుక్క కూడా మంచినీరు దొరకదు, అంతా కూడా రక్తం అయిపోతుంది ఎర్రగా. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనందరికీ కూడా తెలుసు, మనం త్రాగునీరు, వండుకోవటానికి, వంటకు వాడుకునే నీరు, వ్యవసాయానికి వాడే నీరు, ఇదంతా కూడా మంచినీరు నదుల నుంచి, జలాశయాల నుంచి వస్తుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక భూమి మీద ఉన్న మొత్తం నీరంతా కూడా రక్తవర్ణం అయిపోతుంది. అయితే మనందరికీ తెలుసు, ఇది ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? ఇలాగ నీరంతా రక్తం అయిపోవటం ఎక్కడైనా జరిగిందా, ఎప్పుడైనా జరిగిందా అనే ప్రశ్న మనకు వస్తుంది. ఖచ్చితంగా జరిగింది. మోషే గారి కాలంలో ఈజిప్ట్లో మొట్టమొదటి తెగులు ప్రభు ముందుగానే చెప్పారు వారికి, మోషే నువ్వు వెళ్ళి ఆ ఫరోతో తన యొక్క సేవకులతో ఈ విధంగా చెప్పు, నిర్గమకాండం 7:19 మీ యొక్క నదులు, జలాశయాలన్నీ కూడా రక్తంగా మారిపోతాయి, మీకు త్రాగటానికి ఇంకేమీ ఉండదు అని చెప్పు, హెచ్చరిక చేయన్నారు. దేవుడు చెప్పినట్లుగానే చేశారు. అప్పుడు వారికి ఏం జరిగింది? నిర్గమకాండం 7:19-20 గమనించినట్లయితే, ఎప్పుడైతే దేవుడు చెప్పిన రీతిగా ఆ మోషే గారి కర్రని అహరోన్ గారు ఆ నైలు నది మీద కొట్టారు, ఆ ఫరో గారు, ఈజిప్ట్ రాజు, ఆయనే ఫరో అంటారు వారు, ఆ రాజుగారు చూస్తున్నారు, ఆయన మంత్రులు చూస్తున్నారు, ఆయన సేవకులు చూస్తున్నారు, ఆయన బాడీగార్డులు చూస్తున్నారు. వారి కళ్ళ ముందే ముందుగానే చెప్పి ఆ కర్రతో కొట్టేటప్పటికి నైలు నది అంతా కూడా రక్తంలాగా అయిపోయింది. దానిలోని చేపలన్నీ కూడా చచ్చిపోయాయి వెంటనే. చూచారా ఎంతటి అద్భుతం జరిగిందో? నైలు నది నీరే వారికి జీవనాడి, దాన్ని త్రాగటానికి, వండుకోవటానికి. అయితే నీరంతా కూడా వారం రోజులు దానిలో ఉన్న జలచరాలన్నీ కూడా చనిపోయి అది కుళ్ళి వాసన వచ్చేసిందని చెప్పబడ్డది మనకి. నిర్గమకాండం 7 ప్రార్థన పూర్వకంగా చదవండి. ప్రియ సోదరి సోదరులారా, ఇది ఖచ్చితంగా జరిగింది. ఆ యొక్క ఈజిప్ట్ వాసులకి త్రాగటానికి ఏమీ కూడా మిగలలేదు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, ఆ యొక్క నైలు నదిని దేవుడు ఎందుకు ఈ రీతిగా శిక్షించారు, దేవుని యొక్క ఉగ్రతను ఎందుకు కుమ్మరించారంటే, ఆ ఈజిప్ట్ వాసులు ఆ నైలు నదిని దేవతగా పూజించేవారు. ఆ నైలు నదిని పూజించేవారు ప్రతిరోజు కూడా, ఫరోతో సహా. కనుక దేవుడు ఆ నది మీదకి తన యొక్క ఉగ్రతను పంపించారు. ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా లోకంలో అనేక మంది అనేక ప్రాంతాల్లో ఉన్న నదుల్ని, జలాశయాల్ని పూజిస్తున్నారు. కనుక
సృష్టికర్తను విడిచిపెట్టేసి ఈ నదుల్ని జలాశయాల్ని పూజించేవారు ఉంటున్నారు కనుక దేవుడు ఈ నదుల్ని జలాశయాల్ని కూడా ఆయన 3వ తెగుల్లో శిక్షిస్తారు. ఇక ప్రజలకి ఏ రీతిగా కూడా నీటి సదుపాయం ఉండదు అనమాట. మంచినీటి సదుపాయం త్రాగటానికి కానీ వండుకోవటానికి కానీ. ఒకవేళ మనం అనుకోవచ్చు ఎర్రగా ఉన్నా సరే కళ్ళు మూసుకుని తాగేస్తాం అంటే అది ఎలాగైపోతుంది? చనిపోయిన వాని యొక్క రక్తంలాగా అనగా విషపూరితం అయిపోతుంది అనమాట. ఆ విషపూరితం ఎప్పుడైతే అయిపోతుందో ఆ విషపూరితమైన నీరు త్రాగినట్లయితే దాని ద్వారా ఇక రకరకాల వ్యాధులు కూడా శరీరంలో వస్తాయి. అది చాలా ప్రమాదం. కనుక త్రాగటానికి నీళ్ళు లేవు, త్రాగుదామంటే దానివల్ల భయంకరమైన వ్యాధులు వచ్చేస్తాయి. కనుక నీరు లేక ప్రజలు కటకటలాడిపోతారు కడవరి కాల చివరి దినాల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం అనుకోవచ్చు అది ఎప్పుడో ఈజిప్ట్లో జరిగింది, మోషే గారి కాలం అంటే 3500 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. ఇప్పుడు మనకి మరలా అలాంటి విషయం ఎందుకు జరుగుతుంది? మనం కడవరి కాలంలో జీవిస్తున్నాం, సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిపోయింది కనుక అటువంటి పరిస్థితి మనకు దాపరించదు అనుకోవచ్చు మనం. చూడండి కొన్ని ఉదాహరణలు, ఇవి మనకెంతో మన శరీరాలు గగ్గురు పొడిచే ఇలాంటి నిజాలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి ప్రపంచంలో. చూడండి, కేరళలో 2001లో రక్తంలాగా ఎర్రగా ఉన్న వర్షం కురిసింది. సెప్టెంబర్లో 2001 సెప్టెంబర్ నెలలో రక్తంలాగా ఎర్రగా ఉన్న వర్షం చుక్కలు పడిపోయాయి. అయితే అక్కడున్న ఆ శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు మరి వారు ఏదో చెప్పాలి కదా, వారు ఏదో చెప్పాలి కనుక ఇదేదో యాసిడ్ రెయిన్ అన్నారు. ఏదో పేరు పెట్టాలి, అయితే మరి శాస్త్రజ్ఞులు కదా, మళ్ళీ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అయితే ఎందుకు వచ్చింది మరి, ఇంకెక్కడ ఇదివరకు ఎందుకు రాలేదు? దానికి జవాబులు లేవు. అయితే దేవుని బిడ్డలుగా విశ్వాసులకు మనకు ఉన్నది కారణం ఏంటంటే ఇవి 2వ రాకడికి ముందు జరిగే సూచనలు. ప్రపంచం అంతా కూడా రక్తవర్ణం అయిపోతుంది నీరంతా. దానికి ఇది ఒక చిన్న సాదృశ్యం మాత్రమే. చైనా దేశంలో యాంగ్సే నది 2012లో యాంగ్సే నది అంతా కూడా, ఇది చాలా పెద్ద నది, ఆ నదిలో ఉన్న నీరంతా కూడా ఎర్రగా రక్తంలాగా అయిపోతే దానిలో ఉన్న చేపలు, తాబేళ్లు, కప్పలు, ఇంకా ఏమేమైతే జీవరాశులు ఉన్నావో అన్ని చనిపోయాయి ఏకంగా. చైనా శాస్త్రజ్ఞులు కూడా ఎన్నో పరిశోధనలు చేసి దేని వల్ల వచ్చింది ఇది జవాబు లేదు వారికి. అయితే దేవుని బిడ్డలకు మనకి జవాబు ఉంది. 2వ రాకడ అతి సమీపంలో వస్తుంది కనుక ఇలాంటి సూచనలు ముందుగానే ప్రభు మనకి సూచన ప్రాయంగా చూపిస్తున్నారు. ఇది ప్రపంచం అంతా కూడా జరుగుతుంది, ఒట్టి ఒక్క చోటే కాదు. మరొక విషయం చూడండి, దాల్దీ ఖాన్ అనే ఒక నది అనమాట. ఇది రష్యాలో ఉంది, ఆ యొక్క సైబీరియాలో ఉన్న దాల్దీ ఖాన్ నది 2016లో మొత్తం నదంతా కూడా 2016 సెప్టెంబర్ 5వ తారీఖున మొత్తం నదంతా కూడా రక్తంలాగా ఎర్రగా అయిపోయింది. ఈ రష్యా శాస్త్రజ్ఞులందరూ కూడా ఆశ్చర్యం అయిపోయింది, దేని వల్ల కలిగిందని జవాబు లేదు ఈనాటికి కూడా వారికి. మరొక సంఘటన, చైనాలోని జింగ్బీ అనే నది ఇది 2018లో జూన్లో జరిగింది. ఆ నదంతా కూడా రక్తవర్ణం అయిపోయింది, రక్తంలాగా ఎర్రగా అయిపోయింది. దానిలో ఉన్న చేపలు, తక్కిన జలచరాలన్నీ కూడా చనిపోయాయి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా ఎలా జరుగుతుందో? అలాగే 2019లో ఇక్కడ అల్ప్ పర్వతాల్లో, ఈ యొక్క ఫ్రాన్స్ దేశం ప్రక్కన ఉన్న అల్ప్ అనే పర్వతాలు, అక్కడ మంచు కురుస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో స్నో అంటాం మనం. అది కూడా ఎర్రగా రక్తంలాగా మంచు కురిసేసింది ఏకంగా. ఎప్పుడు జరగలేదు ఇటువంటి విషయాలు. ఈ నదులు ఎర్రగా అయిపోవటం రక్తంలాగా, అదే మంచు కురటం ఎప్పుడు జరగలేదు. 2019 మార్చిలో జరిగింది. ఇది 2019 మార్చిలో జరిగింది ఈ సంఘటన. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించాలా. మరి ఒక నది ఇస్కిటిమా అనే నది, ఇది రష్యాలో ఉంది. ఇది 2020లో నవంబర్ 7వ తారీఖున మొత్తం అంతా కూడా ఎర్రగా రక్తంలాగా అయిపోయింది. దాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు, ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అన్నట్లుగా. ఇక్కడ మహారాష్ట్రలో, మేము ఉంటున్నది మహారాష్ట్రే కదా, మహారాష్ట్రలో ఒక జలాశయం, ఈ జలాశయం పేరు లోనార్, ఇంగ్లీష్లో లోనార్ లేక్ అంటారు. ఎప్పుడు జరగలేదు నీరంతా రక్తమైపోవటం, ఎక్కడ జరగలేదు. ఇటీవల కాలంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కారణం ప్రభు 2వ రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక. 2020 జూన్లో అంతా కూడా రక్తవర్ణం అయిపోయింది. మన సైంటిస్టులు కూడా వెళ్ళారు, ఎన్నో పరిశోధనలు చేశారు, వారికి జవాబు లేదు.
ఎందుకు వచ్చిందంటే దానికి జవాబు లేదు వారికి. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే మరి ఒక నది కౌటిగావా అని, ఇది జపాన్లో ఉంది. ఓకినావాలో నాగో అనే పట్టణంలో, ఓకినోవా ప్రాంతం జపాన్లో ఉంది. ఇది అక్కడ కూడా 2023 అనగా గత సంవత్సరమే జూన్లో నదంతా కూడా రక్తవర్ణం అయిపోయింది. ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. కనుక ఈ కడవర కాలంలో 3వ తెగులు వచ్చినప్పుడు ఎవరైనా సరే బావిలోంచి నీళ్లు తోడినా బావులన్నీ కూడా రక్తం అయిపోతే రక్తమే వస్తుంది. అయితే ఎవరైనా సరే వారి ఇంట్లో ఉన్న బాటిల్లో నీళ్లు పెట్టుకున్నా సరే ఆ బాటిల్లోంచి కూడా మనం పోసినట్లయితే నీరు రక్తమే వస్తుంది. కానీ ఈజిప్ట్లో మనం నేర్చుకున్నాం కదా, నిర్గమకాండం 7:20 వారి ఇంట్లో ఉన్న పాత్రలో ఉన్న నీరు కూడా రక్తం అయిపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మరి దేవుని ప్రజలకు ఎలాగా? దేవుడు మనకు ముందుగానే హెచ్చరించారు మనల్ని పర్వతాల్లో ఉండమని. మత్తయి సువార్త 24:16 అయితే అక్కడ ఉన్నట్లయితే మనకి మంచినీరు ఆహారం ఎలా వస్తుంది? ప్రభు ముందుగానే మనకి ఒక వాగ్దానం ఇచ్చారు. యెషయా గ్రంథం 33:16 యెషయా 33:16 మీకు ఆహారం మంచినీరు కూడా నేను అనుగ్రహిస్తానన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా మోషే గారి కాలంలో ఇశ్రాయేలీలకి దేవుడు నీరు లేనప్పుడు ఎక్కడి నుంచి ఇచ్చారు? బండలో నుంచి ఇచ్చారు. నిర్గమకాండం 17 వారు తినడానికి ఆహారం మన్నా ఇచ్చారు. కనుక ఈ యొక్క 3వ తెగులు వచ్చినప్పుడు మంచినీటి కొరకు, ఆహారం కొరకు మనము ఆందోళన పడవనవసరం లేదు. ప్రభు మనకు అనుగ్రహిస్తారు ఆయన నమ్ముకున్నట్లయితే. అయితే ఆయన నమ్మని వారిని, ఎవరైతే భక్తుల రక్తాన్ని చిందించారో వారికి యొక్క భయంకరమైన తెగులు, లోకమంతా కూడా రక్తం అయిపోతుంది. ఎక్కడ ఒక్క చుక్క మంచినీళ్ళు దొరకదు. వారెంతో కష్టాలు పడిపోతారు. అటువంటి స్థితి మనకు రాకుండా ప్రభు ప్రేమతో ముందుగానే హెచ్చరించారు. ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకొని, ఈ హెచ్చరికను మనం అర్థం చేసుకుని ప్రభువుని నమ్ముకొని ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించినట్లయితే ఈ 3వ తెగులు కానీ ఇక 7 తెగులు ఏ తెగులు కానీ మనకు సోకదు. ప్రభువుకు వందనాలు. కనుక దేవుడు మనల్ని చూసుకుంటారు, దేవుడు మనల్ని కాచి కాపాడతారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నీవు నీ కుటుంబం ఈ కడవరకాల చివరి దినాల్లో క్షేమంగా ఉండాలంటే, ఈ తెగులు ఏది నీకు నీ కుటుంబానికి రాకుండా ఉండాలంటే ఆయన వాక్యపు వెలుగులో మనం జీవిద్దాం, ఆయన యొక్క ఆజ్ఞల వెలుగులో మనం జీవిద్దాం. ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చెప్పినట్లుగా జీవించినట్లయితే మనకి ఏ డోకా లేదు. అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. మమ్మల్ని మా కుటుంబాలని మీరు ముందుగానే ప్రేమతో హెచ్చరించారు. వందనాలు ప్రభువా. ఈ హెచ్చరికను మేము గుర్తు చేసుకుని మీకు యోగ్యమైన వారుగా, మీకు లోబడుచు, మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని, ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పరిచర్యలు పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశం మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 4వ తెగులు గురించి నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 16 ప్రార్థన పూర్వకంగా చదవండి. 4వ తెగులుని నేర్చుకుంటాం వచ్చే ఎపిసోడ్లో. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.